శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరి కనిలోని శారదానగర్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గోదావరి కని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రథమ సంవత్సరం అవుతున్న సందర్భంగా ఏప్రిల్ నెలలో గత కొన్ని రోజుల నుండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా మంగళవారం రోజున ప్రథమ వార్షికోత్సవం మారు ఎల్లమ్మ బోనాల కార్యక్రమాన్ని గోదావరి కనిలోని గౌడ కులస్తుల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుండి తీసుకువచ్చి ఎల్లమ్మ బోనాలతో మహిళలు సాయంత్రం 7 గంటలకు స్థానిక చౌరస్తా మీదుగా డప్పు చప్పులతో పరశురాం ఎల్లమ్మ తల్లి వేషధారణల మధ్య శోభాయమానంగా అమ్మవారి ఆలయానికి చేరుకొని ఎల్లమ్మకు బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అనంతరం అమ్మవారికి పట్నాలు వేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై మాట్లాడారు. ఎక్కడా లేని విధంగా అమ్మవారి దేవాలయాన్ని నిర్మించుకొని గౌడకుల బాంధవులు అందరూ ఐక్యమత్యంతో తమ సొంత ఖర్చులతో ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని గౌడ పెద్దలందరినీ అభినందిస్తూ మీ అందరి సహకారంతో నన్ను గెలిపించినందుకు గోదావరి కని ప్రాంతాన్ని ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు. అదేవిధంగా మీరు నిర్మించుకున్న అమ్మవారి దేవాలయం ముందు ఖాళీ ప్లేస్ ను 2 ఫ్లోర్లుగా కన్స్ట్రక్షన్ చేసి కింది ఫ్లోర్ మొత్తం భక్తులకు ఉపయోగపడేలా నిర్మించుకొని పైన ఫ్లోర్ ను ఒక మినీ ఫంక్షన్ హాల్ గా కళ్యాణ మండపం గాను కమర్షియల్ కాంప్లెక్స్ గా తీర్చిదిద్దుకోవాలని సలహా ఇచ్చారు. గోదావరి కని ప్రాంతాన్ని ఒక మెడికల్ హబ్ గా మార్చే ప్రయత్నంలో భాగంగా మీరు నిర్మించుకున్న అమ్మవారి దేవాలయం మెడికల్ కాలేజీ హాస్పిటల్ ముందు ఉండటం అక్కడికి వచ్చే రోగులకు ఆ అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తానని దానికి కావలసిన తన వంతు సహాయంగా 25 లక్షల రూపాయలను అందిస్తానని గత 30 సంవత్సరాలుగా నాకు ప్రతి పల్లెలో ఒక కొడుకులాగా ఒక అన్నలాగా ఒక తమ్ములలాగా నన్ను ఆశీర్వదిస్తున్న గౌడ కుల బాంధవులందరికీ మీరు చేసే ప్రతి పనిలో నా సహాయం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. పోతురాజు వేషంలో ఉన్న సిరిశెట్టి తిరుపతి గౌడ్ని కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ బాలసాని తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేణుక ఎల్లమ్మ బోనాల జాతరకు వచ్చిన గౌడ కులస్తులందరికీ భక్తులందరికీ ధన్యవాదాలు. ఈ 3 రోజులు అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమాలు చూస్తే చాలా ఆనందం వేసింది. ఈ తిరుగు బోనాలు నిన్ననే రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణం కూడా జరిగింది. ఇప్పుడు అందరు వచ్చి భక్తులు మళ్ళీ దర్శనం చేసుకుంటున్నారు. మళ్ళీ ప్రతిసారి వచ్చే నెక్స్ట్ 5 సంవత్సరాలు వచ్చే బోనాల జాతర ఇంకా విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. భక్తులందరికీ ధన్యవాదాలు. మేము ఇక్కడే అండి, లోకలే, గోదావరి కని, డాక్టర్ అనిల్ డయాగ్నోస్టిక్ సెంటర్, రేడియాలజిస్ట్. థ్యాంక్ యూ అండి. గౌడ బంధువులకు నమస్కారం. గౌడుల ముఖ్యమైన పండుగ రేణుక ఎల్లమ్మ జాతర. రేణుక ఎల్లమ్మ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం తెల్లారి పుట్టకుదని, తర్వాత పోషమ్మ బోనాలు, గ్రాండ్గా ఎల్లమ్మ బోనాలు ఘనంగా జరుపుకున్నాము. అలాగే 28వ తారీఖు స్టార్ట్ చేసి ప్రతి ఇంటికి గౌడ్ల ఇంటికి గడ పావనం కూడా తిరిగింది. ప్రతి గౌడ్లు సంతోషపడ్డారు. అదే ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు కూడా సహకరించాయి. అలాగే పోలీసు వారికి మరియు సహకరించిన రాజకీయ నాయకులకి, అలాగే గౌడ బంధువులకు అందరికీ మరియు రేణుక ఎల్లమ్మ కమిటీకి చైర్మన్ హనుమంత్ గౌడ్ అండ్ అందరూ కమిటీ అందరూ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మహిళామణులు చాలా చక్కగా క్రమశిక్షణతోని వచ్చి అన్ని కార్యక్రమాల్లో ముందుండి ప్రతి కార్యక్రమం విజయవంతం చేసినందుకు మహిళామణులకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా గౌడ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. రాజకీయ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు సురేష్ కుమార్. నేను రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇది ఇప్పుడు గోదావరిఖనిలో మనం చూస్తున్నది రేణుక ఎల్లమ్మ టెంపుల్. గౌడ కులస్తులు అందరూ కలిసి కట్టుకున్న టెంపుల్. ప్రథమ వార్షికోత్సవం భాగంగా ఎల్లమ్మ బోనాలు గత 5 రోజులుగా దిగ్విజయంగా జరుగుతున్నాయి. గౌడ కులస్తులే కాకుండా అన్ని కులస్తులను ఇక్కడ ఆహ్వానించి అన్ని కులాల సమ్మేళనంగా ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది.
ఈ ఆలయం విశిష్టతో పాటు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన రేణుకా ఎల్లమ్మ ఉత్సవ కమిటీకి హాజరైన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు, సహకరించిన ప్రభుత్వ విభాగాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖనిలో ఉన్నాము. నా పేరు సంతోష్ కుమార్, నేను TR9 న్యూస్ ఛానల్ రాష్ట్ర ఇన్ఛార్జ్ను. ఈరోజు నేను శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. గోదావరిఖనిలో గత కొన్నేళ్లుగా గౌడ కులస్తుల చిరకాల వాంఛ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయము. ఆ దేవాలయము గత సంవత్సరము గౌడ కులస్తుల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా నిర్మించబడి గత సంవత్సరము చాలా బ్రహ్మాలు జరిపారు. ఇప్పుడు ఈ ప్రథమ సంవత్సరము ఈ 5 రోజులు గోదావరిఖనిలో జోగు కార్యక్రమం, గడాపావన కార్యక్రమము, ఇంటింటికి గౌడ కులస్తుల ఇంటికి, మరియు అలాగే పోచమ్మ బోనాలు, ఎల్లమ్మ బోనాలు చాలా అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. గౌడ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు బోనాలతో మహిళా సోదరిమణులు రేణుకామాతను దర్శించుకునేందుకు వేలాదిగా తరలి వచ్చిన మహిళామణులకు, గౌడ బంధువులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మొదటి రోజు ప్రథమ వార్షికోత్సవం, 5వ రోజు పుట్టకదని, 6వ రోజు పోషమ్మ బోనాలు, 7 తారీఖు ఎల్లమ్మ బోనాలతో కిటకిటలాడే ఈ గౌడ సోదరీమణులతో రేణుకా ఎల్లమ్మ ఆలయానికి వచ్చిన భక్తజనులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రేణుకా ఎల్లమ్మ బోనాల కార్యక్రమము చివరి ఘట్టానికి చేరుకున్నది. ఈరోజు గౌడ ఆడబిడ్డలందరూ కూడా పొద్దుటి నుంచి కూడా ఒక్క పొద్దుతోటి ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతోటి బోనాన్ని అమ్మవారికి సమర్పించేటువంటి కార్యక్రమం ఈ రోజుతోటి బోనాల తంతు ముగియబోతా ఉన్నది. ఈరోజు బోనాలన్నీ కూడా వివిధ ప్రాంతాల నుంచి, గోదావరిఖనిలో ఉన్నటువంటి మారుమూల నుంచి ప్రతి గౌడ ఆడబిడ్డ కూడా బోనం ఎత్తుకొని వచ్చి ఎల్లమ్మ గుడి ఆవరణలో బోనం పెట్టి జమదగ్ని రేణుకామాతల కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున హాజరైనటువంటి ప్రతి గౌడ ఆడబిడ్డకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలలో పాలు పంచుకోవడం ద్వారా మన యొక్క అమ్మవారి యొక్క దీవెనలు మనకు అందడంతో పాటు మన యొక్క కులం యొక్క ఐక్యత కూడా పెంపొందించుకునేటువంటి అవకాశం ఏర్పడింది. ముందు ఇటువంటి చేపట్టబోయేటువంటి కార్యక్రమాల్లో గౌడ మహిళలు కానీ, గౌడ కులస్తులు కానీ, అదేవిధంగా రేణుకామాత యొక్క ఆదరణ పొందేటువంటి మిగతా కులాల వారు కూడా అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతూ, ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి గౌడ కుటుంబానికి చేతులెత్తి ప్రణమిల్లుతున్నా. తల్లికి జై. ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా గత సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన గౌడ సంఘం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిర్మించుకున్న ఆలయ మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు గత 4 రోజుల నుండి జరుగుతున్న కార్యక్రమం, ఈరోజు అత్యంత ముఖ్యమైన కార్యక్రమం అమ్మవారికి మారుబోనం సమర్పించడం. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న గౌడ కులస్తులందరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి ఆ అమ్మవారికి వారి ఇంటి దగ్గర నుండి బోనము వండుకొని చౌరస్తా మీదుగా ర్యాలీగా వచ్చి ఈరోజు మన శ్రీ 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 హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో బోనం సమర్పించి, అదేవిధంగా ఈ వార్షికోత్సవంలో అత్యంత కీలకమైన ఘట్టమైన శ్రీ జమదగ్ని అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌడ కులస్తులందరికీ, సబ్బన్న వర్గాలకు, దీనికి సహకరించిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, విహెచ్పి వాళ్ళకి మరియు గౌడ యువజన సంఘానికి, అదేవిధంగా ఆలయ ఉత్సవ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ, ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అన్ని సబ్బన్న కులాల వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ, ఇదే విధంగా గౌడ కులస్తులు అన్ని కులాలను కలుపుకుంటూ ఐక్యతను చాటించి హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుతూ, జై బోలో రేణుకా ఎల్లమ్మ మాతాకి, జై బోలో రేణుకా ఎల్లమ్మ మాతాకి. అటువంటి గౌడ కుల బాంధవులందరికీ నా నమస్కారములు. మనమందరము ఇలాగే కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి ఎల్లమ్మ బోనాలను ప్రతి సంవత్సరము ఆనంద ఉత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మనము పొద్దుటి నుండి ఉపవాసంతో ఉండి ఈ ఒక పొద్దు ఉండి మనం ఎల్లమ్మ బోనాలు నిష్టగా ఇక్కడికి వచ్చి ఆనవాయితీగా ఎల్లమ్మ తల్లిని ఈ గోదావరిఖనిలో
సంతోషంగా జరుపుకుంటున్నాము. దీనికి కష్టపడ్డ అందరికీ, మా అన్నలందరికీ నా నమస్కారములు. ఈరోజు ఎల్లమ్మ బోనాలు గోదావరికని పట్టణం మొత్తం గౌడ సంఘం మొత్తం ఇక్కడ జరుగుతుంది. ఈ ఎల్లమ్మ బోనాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఎల్లమ్మ గుడి చాలా బాగుంది ఈ సంవత్సరం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచిగా ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంది. భరత్ నగర్. గోదావరికంలో ఎల్లమ్మ పట్టణాల సందర్భంగా వారం రోజుల నుండి గడపావు, జోగెత్తడం, తర్వాత పుట్టకి వాటర్ పోయడం, పాలు పోయడం, పుట్ట బంగారం తేవడం, లందకాడి కోవడం, పోచమ్మ బోనాలు ఘనంగా జరిగినాయి. ఈరోజు ఎల్లమ్మ బోనాలు మాత్రం ఇంకా ఘనంగా జరిగినాయి. గోదావరికని గౌడ్స్ మొత్తం తరలి వచ్చిండ్రు. చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ జనాలను చూస్తే ఎంత రంగరంగ వైభవంగా జరిగిందో. వచ్చిన గౌడ కులస్తులందరికీ మా యొక్క ధన్యవాదములు, పేరు పేరున మా యొక్క ధన్యవాదములు. ఎవరైతే ఇక్కడ ఆర్గనైజేషన్ చేశారో వాళ్ళందరూ చాలా బాగా చేశారు. వాళ్ళకు కూడా మా యొక్క ధన్యవాదాలు. రమేష్ నగర్. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బోనాల కార్యక్రమం కానీ ఎల్లమ్మ బోనాల కార్యక్రమం కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు కదా. అవును. వారికి మీరు ఏం చెప్తారు? గౌడ సంఘానికి మమ్మల్ని ఇంత మంచి అసలు ఇక్కడ గుడి తీసుకొచ్చి మా గౌడ్స్ యొక్క ఎల్లమ్మ తల్లి బోనాలు ఇంత ఘనంగా జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. లాస్ట్ ఇయర్ నుంచి ఇవి ఎల్లమ్మ బోనాలు జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఈ ఇయర్ కూడా చాలా సంతోషంగా వచ్చినాము. అందరికీ ధన్యవాదాలు. హ్యాపీ ఎల్లమ్మ బోనాల శుభాకాంక్షలు. అందరికీ ఎల్లమ్మ తల్లి శుభాకాంక్షలు. దృష్టితో ఎంత భక్తితో చూస్తుందో ఇక్కడ ఉన్న మీ కుటుంబ సభ్యుడని ఒక్కసారి ఆలోచించాలి. ఊకొచ్చి భజనలు చేయడం రాదు, నాకు పని చేయడం వస్తుంది. నా వాళ్ళు అనుకుంటా ఆ ప్రాంతంలో సలహా హనుమంతరకు ఇచ్చిన మొత్తం ఆ గుడి ముందర మట్టి పోయించాలి, 500 లారీలు అయితే అన్నాడు. నేను ఒక సలహా ఇస్తున్నా ఇప్పుడు అందరు నాయకులకి, అక్కడ మట్టి పోయడం కాదు, ఒక ఫ్లోర్ అంతా లేపండి. కింద గుడి ప్రాంతానికి భక్తులకు పనికొస్తుంది. పైన ఫ్లోర్ ఒక మంచి షట్టర్స్ తోటి ఒక బ్రహ్మాండమైన హాల్ కట్టండి. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఇది ఎన్నికల హామీ అనుకోండి, ఇంకేదైనా హామీ అనుకోండి, నాకు అనవసరం. కొంతమంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు, నేను భూమిగా తప్పు మాట్లాడతాను. ఈ రోజు చెప్తా ఉన్నా, దాన్ని ఒక మినీ ఫంక్షన్ హాల్గా, కళ్యాణ మండపంగా, కమర్షియల్ కాంప్లెక్స్ 25 లక్షల రూపాయలు రాష్ట్ర గురియాల గౌడ బంధువులకు ఇస్తున్నా అని చెప్పి మాటిస్తున్నా. నేను మాటిస్తే తప్పను, ఇస్తే వెనక్కి పోయేదే లేదు. ఇవాళ గౌడ బాంధవులకు ఈ రోజు నుంచి కాదు, నాకు ఆత్మీయులు పూర్వం నుంచి, ప్రతి పల్లె నుంచి, ప్రతి వాడ నుంచి మంచిలో చెడులో నాతో పాటు కలిసి ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, రాబోయే అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు ఖచ్చితంగా మా సొంత కుటుంబ సభ్యుడు, మా అన్న, మా తమ్ముడు, మా బిడ్డ, మా బంధువుగా భావించి ఎప్పుడు ఆశీర్వాదిస్తూ చిరునవ్వుతో ఇదే ప్రేమను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.